రామలింగేశ్వరం వరకు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ తెనాలి హెల్త్ హాస్పిటల్ తెనాలి. నేను మీకు స్టోన్స్ ఉండటం వల్ల మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ ఉండటం వల్ల ముందు మనకు పొత్తి కడుపులో నొప్పి, యూరిన్లో మంట, అనేకసార్లు మళ్ళీ రావటం, యూరిన్లో రక్తం పడటం, చలి, జ్వరం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒకవేళ స్టోన్స్ కనుక నిర్ధారణ అవుతే కనుక, స్టోన్స్ పరిమాణం చిన్నగా ఉంటే కనుక ఆ మందు ద్వారా మనం తగ్గించడం జరుగుతుంది. ఒకవేళ స్టోన్ పరిమాణం కనుక పెద్దగా ఉంటే కనుక దాన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ద్వారా బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన హెల్త్ హాస్పిటల్ తెనాల్లో అన్ని కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మోకాలు నొప్పికి మోకాలు అరుగుదల ఒక్కటే కారణం కాదు. మెనిస్కల్ టేర్స్ వల్ల కానీ, సైనోవిటిస్ వంటి కారణాల వల్ల కూడా మోకాల్లో నొప్పి వస్తుంది. మోకాలు అరుగుదలకి మోకాలు మార్పిడి ఒక్కటే మార్గం కాదు. ఇనిషియల్ స్టేజ్లో మెడికేషన్ వాడుకుని ఫిజియోథెరపీ చేసుకుంటే నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఇంజెక్షన్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ చివరి దశలో మాత్రమే మోకాలు మార్పిడి ఆపరేషన్ అవసరం అవుతుంది. మోకాలు అరుగుదల ట్రీట్మెంట్ వ్యక్తికి వాళ్ళకున్న కంప్లైంట్స్ని బట్టి, మోకాలు అరుగుదల స్టేజ్ని బట్టి మారుతూ ఉంటుంది. వివరాల కోసం సంప్రదించండి డాక్టర్ విఎల్ఎస్ ప్రసాద్, ఆర్థోపెడిక్ సర్జన్, హెల్త్ హాస్పిటల్ తెనాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సత్యారెడ్డి కాళహస్తి. నేను న్యూరో సర్జన్గా మన హెల్త్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మనకి సాధారణంగా యాక్సిడెంట్లు అయినప్పుడు తలలో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి చెవిలో రక్తం వచ్చినా కానీ, పేషెంట్ స్పృహ లేకుండా అలాగా అన్కాన్షియస్ పరిస్థితిలో ఉన్నా కానీ, ముక్కులో నుంచి బ్లీడింగ్ అవడం కానీ, ఫిట్స్లా రావడం కానీ, ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి మనం ఎవాల్యుయేట్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే సాధారణంగా హెడ్ ఇంజరీస్ నుంచి బయటపడవచ్చు. మనకి గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అంటే వితిన్ ఒక 30 నిమిషాల నుంచి గంటలోపు మనం హాస్పిటల్ రీచ్ అయ్యే విధంగా ఉంటే అత్యవసర ప్రాణాంతకరమైన పరిస్థితి నుంచి బయటపడవచ్చు.